సరే, ఇక పడుకోండి. లక్ష్మి, ఏంటండి? లక్ష్మి, పాతికేళ్లుగా ఏ రోజు గుర్తుకురాని మా అమ్మ ఈ రోజు గుర్తుకొచ్చింది. లక్ష్మి, లక్ష్మి, అమ్మకు సంబంధించిన వస్తువులు మన దగ్గర ఏవీ లేవు కదా? ఏమీ లేవండి. ఆ రోజే కట్టుబట్టలతో అన్నీ వదిలేసి వచ్చేశాం కదా. కానీ అమ్మ ఫోటో ఒకటి మన దగ్గర ఉండాలి కదా? అబ్బా, ఆ ఫోటోలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయండి? లేవు కదా. రండి, ముందు మీరు పడుకోండి. రండి. ఈ చెక్కపెట్టిని హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళాను. ఏ రోజు కూడా అమ్మ గుర్తుకొచ్చి ఈ పెట్టిని ఓపెన్ చేయలేదు. ఎందుకో అమ్మ మళ్ళీ ఈ రోజు గుర్తుకొచ్చింది. అమ్మా, ఈ కొడుకుని క్షమిస్తావు కదమ్మా? సీతారామ, నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళెవరో నాకు తెలీదు. నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళెవరో నాకు తెలీదు. ఈ నవమి రాత్రికి మాత్రం ఊర్లో ఏ ఒక్కరికి హాని జరగకుండా చూడు స్వామి. భారం అంతా నీదే. అవును, రాత్రి సీత గుడికెళ్ళింది కదా, చచ్చిందా బతికిందా? దీని జీవితం ఆరిపోతుందనుకుంటే ఇది ఇక్కడ దేవుడికి దీపం వెలిగిస్తుందంటే ఛ!
పొద్దున్నే గుళ్ళోకెళ్ళి చూశానురా. గుళ్ళో సీతం లేదు. మన ఊర్లో అందరూ క్షేమమే కదా? ఊరంతా లెక్కటి వస్తున్నా, అందరూ క్షేమంగానే ఉన్నారా? అంటే ఈ నవమి రాత్రి ఎవరు పోలేదా? అవునరా, మన ఊరికి ఆ నవమగండం పోయిందిరా. ముందు సీతమ్మ తల్లి క్షేమమో కాదో తెలుసుకోవాలి. సీతమ్మ తల్లి, సీతమ్మ తల్లి. నేను క్షేమంగానే ఉన్నాను. హారతి తీసుకోండి. అమ్మ రాత్రంతా అక్కడే ఉన్నారు కదా, ఏదైనా శక్తి కనిపించిందా? ఎలాంటి శక్తి కనిపించలేదు. ఊర్లో అంతా క్షేమమే కదా? పిల్ల పాప గొడ్డు గోదం ఊరంతా మేమంతా క్షేమంగా ఉన్నామమ్మా. ప్రతి నవమి రాత్రికి నరుడు బలవుతాడని సాధువు గారు చెప్పారు. ఆ గండం ఈ రోజుతో దాటిపోయింది. ఇక మీదట ఊర్లో మీకెవ్వరికి ప్రాణహాని ఉండదు. నన్ను నమ్మండి. మీరందరూ అనుకున్నట్టు అక్కడ ఏ శక్తి లేదని మీకిప్పుడు అర్థమైంది కదా? మంచి ముహూర్తం చూసి వేద పండితులతో గుడికి సంప్రోక్షణ చేసి గుడి తలుపులు తెరిపిద్దాం. ఆ సీతారాములకి ఇకపై ప్రతిరోజు పూజలు జరిపిద్దాం. ఈ రోజుతో గుడికి అరిష్టం పోయినట్టే. త్వరలో సీతమ్మ వారి బంగారు పట్టెడు కూడా దొరుకుతుంది. ఈ సంవత్సరం రాబోయే శ్రీరామనవమికి మీరు అనుకున్నట్టుగానే మీ చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అమ్మా సీతమ్మ తల్లి, ఏ తల్లిదండ్రులు కన్న బిడ్డవో గాని మా అందరికీ బిడ్డవయ్యావు. నీ రుణం తీర్చుకోలేం తల్లి. పాతికేళ్ల ఈ ఊరు సమస్య నీ చలవ వల్ల ఈ రోజుతో తీరబోతుంది. మా ఆయుష్ కూడా పోసుకుని నిన్ను నూరేళ్లు హాయిగా ఉండమ్మా సీతమ్మ తల్లి. నేను చచ్చేలోపు ఈ గుడి సమస్య తీరదేమో అనుకున్నానమ్మా. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరిందమ్మా. ఈ 7 సీతారాముల కళ్యాణం చూసి ఆనందంగా పోతానమ్మా. ఆ సీతారాములే నిన్ను స్వయంగా మా సీతారామరాజు మనవరాలిగా పంపించారమ్మా. నా గొప్పతనం ఏమీ లేదు. భగవంతుడు మీ సమస్యని తీర్చడానికి నాకు అవకాశం ఇచ్చాడు. అది నా అదృష్టం. నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాను అంతే. మీరంతా వయసులో నాకంటే పెద్దోళ్ళు. దయచేసి నాకు దండాలు పెట్టకండి. నేను మీలాగా మనిషినే. మీ బొబ్బర్లంక సీతని అంతే. లేదు తల్లి, అలా అనకమ్మా. సీతమ్మ తల్లి పట్టిడిపోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరిగిందో ఏమో తెలియదు. కేసు తీసుకున్న ఎస్ఐ గారితో సహా అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సంగతి శివరామరాజు గారు మీకు చెప్పే ఉంటారు. అయినా సరే ప్రాణాలకు తెగించి మా సమస్యను నీ బాధ్యతగా తీసుకున్నావు. రాత్రి నీకేదైనా జరగరానిది జరుగుంటే మీ అమ్మా నాన్నలకి ఎంత కడుపు శోకం. మా కోసం మీ ప్రాణాలని పణంగా పెట్టారు. ఎవరు చేస్తారమ్మా ఈ రోజుల్లో ఇంత త్యాగం? అందుకే నువ్వు బొబ్బర్లంక సీతవే. ఆ రాములోరే స్వయంగా సీతమ్మ తల్లి రూపంలో నిన్ను మా ఊరికి పంపించారమ్మా. నువ్వు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లివే.
ప్రతి నవమికి ఏదో శక్తి వస్తుందని, అది ఊళ్ళో వాళ్ళను చంపేస్తుందని జనాల పిచ్చి నమ్మకం. ఆ శక్తి అలా చేయడానికి కారణం బంగారు పట్టడా. అది తిరిగి తీసుకురావడం, సీతారాముల కళ్యాణం చేయడం నీ ఒక్కదాని వల్ల అవుతుందా? ఏయ్ ఆగు! నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళావంటే మొహం పగులుతుంది. ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీసులు సాల్వ్ చేస్తారు. ఓకే, వాళ్ళ వల్ల కాలేదు. 25 ఏళ్లుగా సాల్వ్ కాని ప్రాబ్లం ఒక్క అక్షరం ముక్క కూడా రాని నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు? మొత్తానికి మా తాతయ్యని పిచ్చోణ్ణి చేశావు. చైతన్యని కూడా ఏదో మ్యాజిక్ చేసి నీ వైపు లాక్కున్నావు. ఊరి జనాల్ని హిస్టీరియస్ మూడ్లోకి తీసుకెళ్లి నీ కాళ్లు మొక్కించుకుంటున్నావు. శివరామరాజు గారి ఒరిజినల్ మనవరాల్ని నన్ను సోదలు లేకుండా చేశావు. వారెవ్వా, నీ దగ్గరేదో అయస్కాంతం ఉంది. నేను కూడా నీ కాళ్ళకి దండం పెట్టినా సీత? నేను మాత్రం నీ మ్యాజిక్ లో పడను. వైజయంతి, నువ్వేదో ఊహించుకుని నా మీద కోపం పెంచుకోవద్దు. కోపం పెంచుకోవడం కాదు, ఇందక్కడి నుంచి వాళ్ళంతా నిన్ను కీర్తిస్తుంటే ఒళ్ళంతా కాలిపోతుంది. అదంతా తగ్గిపోవాలంటే బెడ్ కాఫీ తాగాలి. పా, వెళ్ళి తీసుకురా. చెబుతుంటే అర్థం కావట్లేదా? కాఫీ తీసుకురా పో. సీత, త్వరగా తీసుకురా. కింద పడింది కనిపించట్లేదా? అలా చూస్తావేంటి? క్లీన్ చెయ్యి. ఇందాక ఈ ఊరి పిచ్చి జనాలు నీ కాళ్లకు మొక్కుతూ ఉంటే నా ఎగో ఎవరెస్ట్ శిఖరంలా అలా పెరిగింది. ఇప్పుడు నువ్వు నా కాళ్ల దగ్గర పని మనిషిలా తుడుస్తూ ఉంటే నా ఎగో సాటిస్ఫై అయ్యింది. నువ్వు ఎవరో ఏంటో నాకు తెలిసే వరకు నా టార్చర్ భరిస్తూనే ఉండాలి. అర్థమైందా? క్లీన్
చేసి కాఫీ తీసుకురా. బాబు గంగాధరం, అన్నా, రాత్రి నుంచి ఇలా బిల్డింగ్ ముందు వెయిట్ చేస్తున్నా. ఏదో ఒకటి చెయ్యనా? లోపల నుంచి ఒక్కరన్నా బయటకు వస్తే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చని చూస్తున్నాను. రాత్రి నుంచి ఒక్కరు కూడా బయటికి రావట్లేదే. ఆ కిడ్నాపర్స్ ఎవరో, ఎంతమంది ఉన్నారో కొంచెమైనా క్లూ దొరికితే ఆ తర్వాత మనం బాబుని సేవ్ చేసుకోవచ్చు. విక్కీ, నువ్విలా పగ తీర్చుకోవాలి అనగానే నేను సపోర్ట్ చేసి డాడీని ఒప్పించాను. కానీ నువ్విలా కిడ్నాప్ డ్రామాలు ఆడితే దొరికిపోతావు విక్కీ. అలాంటిదేమీ జరగదు, నువ్వు కంగారు పడకు. నువ్వు తీసుకొచ్చింది నీ కొడుకుని. ఈ కిడ్నాప్ డ్రామాలో పొరపాటు నీ వాళ్ళెవరైనా నిన్ను చూస్తే? ఎవ్వరూ చూడరు. ఆ అవకాశం వాళ్ళకి నేనివ్వను. ఏమో, నాకైతే ఏదో బ్యాడ్గా జరగబోతోందని నా మనసు కనిపిస్తోంది. ఈ 24 గంటల్లో నా భార్యకి పిచ్చెక్కిపోతుంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయి ఉంటాయి. అది తలుచుకుంటే చాలు, తృప్తిగా ఉంటుంది రవళి. హలో అమ్మా రేణు, విక్రమ్ బావా, ఏమైంది? బాబుని ఎక్కడ దాచారో తెలిసిందా? బాబుని ఎక్కడ దాచారో ఆ బిల్డింగ్ ముందే పాండు నేను ఉన్నాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు బావా. ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేయగానే డబ్బు రెడీగా ఉంది, ఎక్కడికి తీసుకురావాలి అని అడుగు. అలాగే వాళ్ళు అడ్రస్ చెప్పగానే బయలుదేరతాను అని చెప్పు. అలాగే బావా. ఆ తర్వాత వెంటనే నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్ నాకు చెప్పు. అలాగే బావా. చూడమ్మా, బాబుకి ఏం కాదు, క్షేమంగా విడిపించుకుందాం.